హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఫిడికస్ హోమియోపతిలో సీఈఓ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, హౌ ఆర్ యు? యా, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సార్, అసలు ఈ హోమియోపతికి అలోపతికి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? సో అలోపతి అంటే ఏంటంటే మనము రెగ్యులర్గా తీసుకునే ట్రీట్మెంట్. మీరు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరకో, లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరకో, లేకపోతే ఇంటి పక్కన ఉన్న హాస్పిటల్ దగ్గరకో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని అలోపతి అంటారు. దీన్నే ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు, లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ అంటారు, లేకపోతే కన్వెన్షనల్ మెడిసిన్ అంటారు అనమాట. సో అది ఒకటి. హోమియోపతి అంటే ఏ స్పెషల్ టైప్ ఆఫ్ మెడిసిన్ అనమాట. ఇక్కడ హోమియోపతి అనేది మనకు లేటెస్ట్ మెడిసిన్ ఇది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. హోమియోపతి అనేది ఏ కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనమాట. దీంట్లో ఏంటంటే అక్యూట్ డిసీజెస్ అంటే సడన్గా వచ్చే డిసీజెస్ ఏమన్నా కూడా సడన్గా ఏమొస్తాయి. అక్యూట్ డిసీజెస్ అంటే కోల్డ్ కానీ, ఫీవర్స్ కానీ, ఇవన్నీ సడన్గానే వస్తాయి. అదేవిధంగా హార్ట్ అటాక్స్ కానీ, పారాలసిస్లు కానీ, ఇవి కూడా సడన్గానే వస్తాయి అన్నమాట. ఇవన్నీ అక్యూట్ డిసీజెస్ అంటాం. హోమియోపతిలో అక్యూట్ డిసీజెస్కి ఆన్సర్ ఉంది. అదేవిధంగా క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక రోగాలు ఏవి, డయాబెటీస్ కానీ, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం కానీ, ఇవి వస్తే సంవత్సరాలు ఉంటాయన్నమాట. సో అన్ని టైప్ ఆఫ్ డిసీజెస్కి హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో అలోపతిలో కూడా ఉంటుంది. డిఫరెన్స్ చూద్దాం. అదేవిధంగా ఈ హోమియోపతిలో అక్యూట్ డిసీజెస్, క్రానిక్ డిసీజెసే కాకుండా సర్జికల్ డిసీజెస్ ఏవైతే సర్జరీస్ ఉన్నాయో, అలోపతి వాళ్ళు సర్జరీ దేనికి చేస్తుంటారు మామూలుగా, కిడ్నీ స్టోన్స్, లేకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్, లేకపోతే పీసీఓడీస్, వాళ్ళ ఓవరీస్ తీసేయడం, యూటరైన్ ఫైబ్రాయిడ్స్, సో యూటరస్ తీసేయడము, ప్రోస్టేట్ అంటాం అనమాట, ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ అంటాం. సో ఇవన్నీ ఎక్కువ సర్జరీలు చేస్తుంటారు. హోమియోపతిలో ఇవన్నీ సర్జరీలు లేకుండా మనం హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా మోకాళ్ళు, సో చాలామంది నీ రీప్లేస్మెంట్ అని, సో మోకాళ్ళు అరిగిపోయినాయని ట్రీట్మెంట్కి వెళ్తూ ఉంటారు, సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. సర్జికల్గా పోకుండా మనము హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. బేసిక్గా హోమియోపతి గురించి చెప్పడం ఏంటంటే ఇట్స్ ఏ కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. అక్యూట్ డిసీజెస్ కానీ, క్రానిక్ డిసీజెస్ కానీ, సర్జికల్ డిసీజెస్ కానీ అన్నిటికీ ఆన్సర్ ఉంటుంది. అదేవిధంగా కామన్ డిసీజెస్ అంటే రెగ్యులర్గా వచ్చే డిసీజెస్, దగ్గు జలుబు నుంచి కామన్గా వచ్చే డిసీజెస్ నుంచి, అంటే సింపుల్ డిసీజెస్ దగ్గర నుంచి సీరియస్ డిసీజెస్ ఏవి మనకు బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, క్యాన్సర్స్ కానీ, ఇవి కూడా మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ చేయొచ్చు. అంటే సింపుల్ డిసీజెస్ నుంచి కాంప్లికేటెడ్ డిసీజెస్ వరకు కూడా మనము హోమియోపతిలో ట్రీట్మెంట్ చేయొచ్చు. అంతేకాకుండా కామన్ డిసీజెస్ నుంచి రేర్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కోల్డ్ కామన్ డిసీజ్, ఫీవర్ కామన్ డిసీజ్, లూజ్ మోషన్స్ కామన్ డిసీజ్, ఇవి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ చేయొచ్చు. అంతేకాకుండా చాలా రేర్ డిసీజెస్, కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయన్నమాట. సో వాటిని కూడా హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చు. ఎటువంటివి మనం ఎస్ఎస్పిఈ అంటాము, ఇది లేట్ అండ్ రేర్ కాంప్లికేషన్స్ ఆఫ్ మీజల్స్. తర్వాత మొన్ననే మనకు ఒక కేసు వచ్చింది, క్రుడ్జ్ఫెల్డ్ జాకబ్ డిసీజ్ అని, ఇది 10 లక్షల మందిలో ఒకరికి వస్తుంది. మనకు పాకిస్తాన్లో ఒక కేసు ఉంది ఎస్ఎస్పిఈ అని, సో సబ్అక్యూట్ స్క్లీరోజింగ్ పాన్ఎన్సెఫలైటిస్ అని, సో ఇది 1 కోటి మందిలో ఒకరికి వస్తుంది అనమాట. ఇటువంటి కేసెస్ కూడా హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో హోమియోపతి ఈజ్ ఎ కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. సో ఈ డిసీజ్కి ఉండదు, ఆ డిసీజ్కి ఉండదు అని కాదు, అన్నిటికీ ట్రీట్మెంట్ చేయొచ్చు అనమాట. సో మెయిన్గా అలోపతిలో మనం చూసే ప్రాబ్లమ్స్ ఏంటంటే, అలోపతిలో ఎక్కువ స్టెరాయిడ్స్ వాడతారు. స్టెరాయిడ్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎటువంటి మీ ఇమ్యూనిటీ తగ్గించేస్తుంది, మీ ఇంటెస్టైన్లో స్వెల్లింగ్ వస్తుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు వాడేది పెయిన్ కిల్లర్స్ వల్ల చాలా నష్టాలు ఉంటాయి, మీకు తెలుసు. సో నర్వ్ డ్యామేజ్ కావడం కానీ, కిడ్నీ డ్యామేజ్ కావడం కానీ, లివర్ డ్యామేజ్ కావడం కానీ, లాంగ్ టర్మ్ యూజ్ చేసినప్పుడు నిద్ర సరిగా రాకపోవడం కానీ, సెంట్రల్లీ యాక్టింగ్ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసినప్పుడు నిద్ర సరిగా రాకపోవడం కానీ, సైకియాట్రీ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఇవన్నీ చూస్తుంటాం అన్నమాట. దాంతోపాటు యాంటీబయాటిక్స్ వాడతారు. యాంటీబయాటిక్స్ ఏంటి, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క యాంటీబయాటిక్ ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎంతసేపు యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయంటే వచ్చిన బ్యాక్టీరియాని చంపేస్తాయి. అసలు బ్యాక్టీరియా రావడానికి రీజన్ ఏంటి, అది వాటి ట్రీట్ చేయడం అనమాట. సో అలోపతి ట్రీట్మెంట్ ఈజ్ ఫుల్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. హోమియోపతిలో ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. హోమియోపతిలో అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సింపుల్ డిసీజ్ నుంచి కాంప్లెక్స్ డిసీజ్ వరకు, కామన్ డిసీజ్ నుంచి రేర్ డిసీజ్ వరకు, అదేవిధంగా నాన్ సర్జికల్ డిసీజ్ నుంచి సర్జికల్ డిసీజ్ వరకు ఏ డిసీజ్ ట్రీట్ చేసుకున్నా కూడా అసలు హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. అంతేకాకుండా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్తో పోల్చుకున్న హోమియోపతి సిస్టమ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అదే కాకుండా టైమ్లీ, అంటే హోమియోపతి మెడిసిన్ ఎప్పుడు పనిచేయాలి, ఎంత క్విక్గా పనిచేయాలో అంత క్విక్గానే పనిచేస్తుంది. అక్యూట్ కేసెస్ అనుకోండి, మనకు వితిన్ మినిట్స్ సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోయే మెడిసిన్స్ కూడా హోమియోపతిలో ఉన్నాయి. అదేవిధంగా క్రానిక్ డిసీజెస్ మనకు
డయాబెటీస్ ఉంది, థైరాయిడ్ ఉంది, మైగ్రేన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇదేంటి కొంచెం టైం పడుతుంది. ఎందుకు? పాథాలజీ ఆల్రెడీ చాలా డీప్గా ఉంది. ఇవన్నీ కంప్లీట్గా క్యూర్ కావాలంటే సో కొంచెం టైం పడుతుంది. సో సిమ్టమ్స్ తగ్గడానికి హోమియోపతిలో టైం పట్టదు, కానీ సో కంప్లీట్గా క్యూర్ కావాలంటే టైం పడుతుంది. ఇంకో మెయిన్ డిఫరెన్స్ అలోపతికి హోమియోపతికి ఏంటంటే, ఈ అలోపతిలో ఏంటంటే జస్ట్ టెంపరీ రిలీఫ్, ఏదన్నా పర్మనెంట్ క్యూర్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మోకాలు డ్యామేజ్ అయినాయి, దాన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అక్కడ ఏమవుతుంది? కార్టిలేజ్ అరిగిపోతుంది, తర్వాత సైనోవియల్ మెంబ్రేన్ థిక్ అయిపోతుంది, మనం గుజ్జు అంటాం కదా, సైనోవియల్ ఫ్లూయిడ్ అది తగ్గిపోయి ఉంటుంది. సో వీటన్నిటిని ఏం చేయలేరు వాళ్ళు, జస్ట్ పెయిన్ కిల్ చేస్తారు. ఇక్కడ పెయిన్ వస్తే ఏమవుతుంది? ఆ పెయిన్ సెన్సేషన్ని మాత్రం కట్ చేస్తారు, కానీ లోపల ఉన్న డ్యామేజ్ ఏముంది? అలానే ఉండిపోతుంది. కానీ హోమియోపతి అలా కాదు. పెయిన్ కిల్లింగ్తో పాటు, పెయిన్ తగ్గించడంతో పాటు, సో అక్కడ ఏదైతే కార్టిలేజ్ డ్యామేజ్ అయిందో దాన్ని రీజనరేట్ చేసే మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. ఏదైతే గుజ్జు తగ్గిపోయిందో మీకు, ఆ గుజ్జును మళ్ళీ తెప్పించే మెడిసిన్స్ ఉన్నాయి. అదేవిధంగా సైనోవిల్ మెంబ్రేన్ థిక్ అయిపోతుంది, వీళ్ళ జాయింట్స్ అన్నీ చాలా టైట్ అయిపోతాయి అన్నమాట. అవి లూజ్ చేయడానికి కూడా మనకు హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయి. ఇవన్నీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. ఈవెన్ వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్స్ మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. హోమియోపతి అనేది చాలా సేఫ్, హోమియోపతి అనేది చాలా ఎఫెక్టివ్, హోమియోపతి అనేది టైమ్లీ, ఎప్పుడు ఎలా పనిచేయాలో అంత క్విక్గా హోమియోపతి మెడిసిన్స్ పనిచేస్తుంది. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. హోమియోపతి గురించి అంటే చాలామందికి ఇది అవగాహన లేక, ఏదైనా ఇప్పుడు మీరు అన్నట్టు పీసీఓడి వచ్చిన గైనకాలజిస్ట్ దగ్గరికే ఫస్ట్ వెళ్తారు కదా సార్. సో మీరు అంటే మన ప్రోగ్రామ్ ద్వారా అందరికీ అవేర్నెస్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.